ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాల గురించి మీకు తెలుసా? అదేంటి, ముగ్గుతో ప్రయోజనమేంటని ఆశ్చర్యంగా ఉందా? అయితే ఒక మాట, ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో ఉన్న కంటెంట్పై మీ అమూల్యమైన సలహాలను కమెంట్స్ రూపంలో పెట్టండి. ఇక విషయానికి వస్తే, ధనుర్మాసంలో ఉదయాన్నే చలిలో లేచి ముగ్గులు ఎందుకు వేయాలి? ఇంత చలిలో లేవడం అవసరమా? అలాగే గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి? ఇది కేవలం సాంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా అంటే చాలా కారణాలు ఉన్నాయి. ధనుర్మాసంలో ముగ్గులు వేయడం వల్ల లభించే ధనుర్వాయువు వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు, ఏకాగ్రత పెరుగుదల వంటి శాస్త్రీయ అంశాలు దీని వెనుక ఉన్నాయి. ధనుర్మాసం నెల రోజులు ముగ్గులు వేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఈ సాంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏమిటంటే, ధనుర్మాసంలో గోదాదేవి శ్రీ మహావిష్ణువును పతిగా పొందాలని తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆ సమయంలో స్వామివారికి స్వాగతం పలకడానికి, మార్గాలను పవిత్రం చేయడానికి అందమైన ముగ్గులు వేసేవారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆరాధనా భావనతోనే భక్తులు నేటికి ముగ్గులు వేస్తూ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ముగ్గులో ఉంచే గొబ్బెమ్మల విశిష్టత తెలుసా? ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలను గోదాదేవి అంశగా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతి పాత్రమైనవిగా భావిస్తారు. ఈ గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో అలంకరించడం వల్ల సాక్షాత్తు మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఇక ముగ్గులను బియ్యపు పిండితో వేయడం వెనుక ఒక గొప్ప ఉద్దేశమే ఉంది. చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించడం ద్వారా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇది పర్యావరణ స్పృహను మరియు జీవన కారుణ్యాన్ని తెలియచేస్తుంది. ధనుర్మాసం ముగ్గులు కేవలం సాంప్రదాయమే కాదు, దీని వెనుక కొన్ని ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధనుర్మాసంలో తెల్లవారుజామున వచ్చే గాలిని ధనుర్వాయువు లేదా బ్రహ్మ ముహూర్తపు స్వచ్ఛమైన గాలి అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముగ్గులు వేయడానికి ఉదయాన్నే లేవడం వల్ల ఈ స్వచ్ఛమైన గాలి శరీరానికి తగిలి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చుక్కల ముగ్గులు, గీతలతో కూడిన సంక్లిష్టమైన ముగ్గులు వేయడం వల్ల మెదడుకు పని లభిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచి మానసిక ప్రశాంతతను మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ ముగ్గులు కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, కుటుంబ క్షేమానికి, అభివృద్ధికి చిహ్నం. ఇంటి ముందర ముగ్గు ఉంటే ఆ ఇల్లు కలకల్లాడుతూ లక్ష్మీప్రదంగా ఉంటుందని నమ్మకం. నెగటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఈ ముగ్గులు అడ్డుకుంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ముగ్గు శుభప్రదమైన ప్రారంభానికి సంకేతం.